Hi dear students, welcome to GNJ Master. నేను మీ నానాజీ గొన్నావతుల. టుడే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని మ్యాథమెటిక్స్ 1Bలోని DCS అండ్ DRS డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోలోని మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ గురించి టుడే క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ whose డైరెక్షన్ కొసైన్స్ ఆర్ రిలేటెడ్ బై L plus M plus N equal to 0 and L square plus M square minus N square equal to 0. ఇక్కడ మనకి టూ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ టూ లైన్స్ని యూజ్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే మనం L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామో వాటి నుంచి డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేసి the angle between the direct cosines is cos theta is equal to L1 L2 plus M1 M2 plus N1 N2 ఫార్ములాలో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. given lines are L plus M plus N equal to 0. L plus M plus N equal to 0. L plus M plus N is equal to 0 అయితే L is equal to ఏమవుతుంది మనకి మైనస్ M మైనస్ N. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే మనకి ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి, L, M, N. సో ఈక్వేషన్ మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఈక్వేషన్ 2 వేరియబుల్లోకి మార్చేసుకోవాలి. 3 వేరియబుల్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి? 2 వేరియబుల్ ఈక్వేషన్లో మార్చుకున్న తర్వాత దానికి ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే మనం రూట్స్ కానీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎల్ వాల్యూ, ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం మైనస్ ఎన్ రాయొచ్చు, లేదా ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ మైనస్ ఎన్ రాయొచ్చు, లేదా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ మైనస్ ఎం అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లైన్ ఏంటి మనకి? ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? ఈక్వేషన్ మొత్తాన్ని మనం 2 వేరియబుల్స్లో మార్చేసుకోవాలి. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేయాలి. వీ గెట్ సాల్వ్ చేసిన మటుకు మనకి L మీన్స్ మైనస్ ఎం మైనస్ ఎన్ అంటే మనకి ఈక్వేషన్ 2లోని L ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? మైనస్ ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తం ఏమైంది? 2 వేరియబుల్లోకి చేంజ్ అయ్యింది. ఏమైంది? 2 వేరియబుల్లోకి చేంజ్ అయ్యింది. ఏ వేరియబుల్? ఎమ్ ఎన్లో. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది మనం మైనస్ కామన్ చేసినట్లయితే మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో మన స్క్వేర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ అనేది పాజిటివ్. దట్ మీన్స్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2mn ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్. ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ 2m స్క్వేర్ ప్లస్ 2mn ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లోంచి మనం ఏం కామన్ చేయొచ్చు? 2mను కామన్ చేయొచ్చు. కామన్ చేస్తే m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ n ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ab ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ a is equal to 0 or b is equal to 0. That means 2m is equal to 0 or లేదా m plus n equal to 0. So 2m is equal to 0 means m is equal to 0 or m plus n is equal to 0 means m is equal to minus n or m by n is equal to minus 1 by 1 అని కూడా రాయొచ్చు. m by n is equal to రాయొచ్చు minus 1 by 1. ఓకే, క్లియర్? నెక్స్ట్ కేస్ 1. if m is equal to 0, then
m is equal to 0 అయితే మనం స్టార్టింగ్ L నోట్ చేసుకున్నాం. L is equal to minus m minus n రాసాం. L is equal to m వాల్యూ 0, సో మైనస్ n. సో L by n వాల్యూ ఎంత అవుతుంది మనకి? -1/1 అని. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. n ఇంటూ -1 ఎంత అవుతుంది? -n. బట్ డినామినేటర్ ఏ వాల్యూ లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో దేర్ ఫోర్ DRS of L comma m comma n is equal to L value is -1, m value is 0 and n value is 1. Direction process means L value, m value, n value. And DCS of direction cosines of L comma m comma n is equal to direction cosines means L by root over L square plus m square plus n square. That means 1 square 1, 0 square 0, 1 square is 1. అంటే ఎంత అయింది? 1 plus 1 ఎంత అయింది? √2 అయింది. ఎంత అయింది మనకి? √2. దట్ మీన్స్ -1 by √2, 0 by root anything is 0, 1 by √2. This is the direction cosines. Direction cosines. And case 2. M is equal to -1 and n is equal to 1. N is equal to 1. Then so second case లో మనకి ఏంటి? m is equal to 1, n is equal to ఎంత మనకి? 1. సో మనం L is equal to ఏం రాసాం? -m minus n. That means L is equal to m value -1, minus into minus plus 1, n value 1, 1కి 1 క్యాన్సిల్. L is equal to ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు మనకి సెకండ్ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి? డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ L comma m comma n is equal to L value 0, m value -1 and n value 1. DCS of, that means direction cosines of L comma m comma n already చెప్పాను. L by root over L square plus m square plus n square, 0 square 0, -1 square is 1, 1 square is 1, 1 plus 1 2, that means √2. 0 by √2 is 0, -1 by √2, 1 by √2. డైరెక్షన్ కొసైన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. అయితే ప్రాబ్లంలో మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. cos theta is equal to డైరెక్షన్ కొసైన్స్ తెలిస్తే మనకి యాంగిల్ ఫార్మ్ cos theta is equal to L1 L2 plus M1 M2 plus N1 N2 modulus cos theta is equal to L1 means first line యొక్క డైరెక్షన్ కొసైన్స్, that means 1/2, -1/2 into 0, 0 plus M1 value is 0, 0 into -1/2 is 0 plus N1 value is 1/2, N2 value is 1/2, sorry 1/√2, 1/√2, 1/2 modulus. That means cos theta is equal to 1/2. cos theta is equal to 1/2 అనేది కాస్లో ఎన్ని డిగ్రీలు సమానం మనకి? cos 60 degrees. సో కాస్కి కాస్ క్యాన్సిల్ అయితే theta is equal to 60 degrees. The angle between the direction cosines are theta is equal to 60 degrees. Okay, clear? Thank you to all.